హలో గైస్ వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. ఈరోజొచ్చేసి మనము ఇంకొక మంచి చరిత్రాత్మకమైన కట్టడం అయితే చూడబోతున్నాము ఈ వీడియోలో. అదొచ్చేసి ఏంటంటే చౌమల్లా ప్యాలెస్ అన్నమాట. ఇప్పుడైతే మనము చౌమల్లా ప్యాలెస్ దగ్గరకొచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. కారుకైతే 60 రూపీస్, బైక్‌కైతే 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇదొచ్చేసి టికెట్ కౌంటర్. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, పిల్లలకి 40 రూపీస్, మొబైల్ ఫోన్‌కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇదొచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్. చూడండి పెద్ద పెద్ద తలుపులు భలేగా ఉన్నాయి. ఈ ఆర్చ్ లోపల నుండి మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో అయితే చెక్ చేసి పంపిస్తున్నారు. ఈ ప్యాలెస్ లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మనకు మంచి గ్రీనరీతో పాటు మంచి విశాలమైన ప్రాంగణం అయితే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మాల్స్ ఒక్కొక్కటైతే చాలా అంటే చాలా బావున్నాయి. ఈ వీడియోలో నేను అవి మీకన్నీ చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడొచ్చేసి ఈ ప్యాలెస్‌నైతే నిజాం రాజులు కట్టించారంట. వాళ్ళు ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. ఇంకా అప్పటి పరిపాలన మొత్తమంతా ఇక్కడి నుంచే జరిగేది. పెద్ద పెద్ద ఆహ్, ఏం సభలున్నా కూడా, ఏం పండగలు వాళ్ళకి సంబంధించిన పండగలున్నా, అతిథి గృహాలైన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉండేవన్నమాట. ఇదొచ్చేసి మెయిన్ ప్యాలెస్ అన్నమాట. ఇదే ఇప్పుడు మనం చూడబోతున్న రాజదర్బారు. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇంత విశాలమైన ప్రాంగణంలో ఇది సెంటర్‌లో ఉంటుంది. మనం ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత మంచి చరిత్రాత్మకమైన కట్టడము మన హైదరాబాద్‌లో ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. నేను ఇక ముందు వీడియోలో కూడా ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఎంత బావుందో. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్‌తోని చాలా అంటే చాలా బావుంది. నెక్స్ట్ ఈ క్లాక్ టవర్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. 250 ఇయర్స్ నుండి ఆ క్లాక్ ఆగకుండా రన్ అవుతుందంట. ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న మాల్స్. ఇప్పుడు మనమైతే చూస్తున్నది రాజదర్బారు. ఈ టోటల్ ప్యాలెస్‌లో వచ్చేసి ఇదే మెయిన్ మాల్ అన్నమాట. దీని పేరైతే ఖిల్వత్ ముబారక్ మాల్. ఇక్కడ నుండే రాజ్యసభలు కానీ, పరిపాలన ప్రతి ఒక్కటి ఈ మాల్ నుంచి జరిగేదన్నమాట. ఇదొచ్చేసి మొత్తం అంతా కింద పాలరాయితో అయితే నిర్మించబడి ఉంది. టైల్స్ గానీ, ఆ సింహాసనం గానీ ప్రతి ఒక్కటి. ఇక్కడ మెయిన్ ఏంటంటే బెల్జియం నుండి తెప్పించిన ఈ 19 జూమర్‌లయితే మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. చాలా అంటే చాలా బావున్నాయి. మనము ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. పైకి వాళ్ళకి సంబంధించిన వస్తువులు గానీ, ప్రతి ఒక్కటైతే పైనున్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇదొచ్చేసి వాళ్ళ క్లాత్స్ అవన్ననమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ రాజ్యసభ జరిగినప్పుడు ఎలా ఉండేదని ఇదొక పిక్చరు చూడండి. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఇవొచ్చేసి అన్ని వెపన్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి కత్తులు గానీ, పిస్టల్స్, తుపాకులు అలాంటివన్నీ ఉన్నాయి. చూడండి ఎంత షార్ప్‌గా ఉన్నాయో. ఇదంతా మన వారసత్వ సంపద అండి. దీన్ని ఇలా కాపాడడం, ఇలా మనం చూడడం చాలా సంతోషం నాకైతే. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే రాణి మహల్ అన్నమాట. దాని పేరొచ్చేసి అల్తఫ్ మహల్. అంటే నిజాం రాజుల యొక్క ఫ్యామిలీస్ ఈ మహల్‌లో ఉండేవన్నమాట. వాళ్ళు ఎలా ఉండేవారు, ఏంటని చెప్పేసి వాళ్ళ క్లాత్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఈ మాల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే డైనింగ్ హాల్‌కైతే వచ్చేసాము. నిజాం రాజుల యొక్క డైనింగ్ హాల్ చూడండి ఎంత పెద్దగుందో. వాళ్ళు వాడిన ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ పెట్టారు. చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి పిల్లల కోసము, పెద్దవాళ్ళయి వాళ్ళు వాడిన ప్రతి ఒక్క స్పూను, కప్స్, గిన్నెలు ప్రతి ఒక్కటున్నాయి. ఇక్కడ చిన్న గిన్నెలు చూసి మా చిట్టి తల్లి చాలా సేపు ఏడ్చింది అవి నాకు కావాలని చెప్పేసి. అక్కడున్న గార్డ్ వాళ్ళేమో అవేం టచ్ చేయొద్దంటున్నారు. ఆమేమో అస్సలు అందులో నుంచి బయటికి రావట్లేదు. నాకు కావాలంటే కావాలని చెప్పేసి ఇంకెలాగోలా తీసుకొచ్చేసాము. కానీ డైనింగ్ హాల్ చాలా బావుందండి. ఇది వెనకాల సైడ్ మనం బయటికొచ్చిన తర్వాత మాల్ నుంచి ఇది ఇనుప బీరువా అన్నమాట. కొన్ని టన్స్ ఉంటది కావచ్చు. దీన్ని జరపడమే తప్ప లేపడం అసలవ్వదు. అంత బరువుగా ఉంది. అసలు సౌండ్ కూడా ఏదో ఇనుప కడ్డీని కొట్టినట్టొస్తుంది సౌండు. నెక్స్ట్ ఈ గ్రౌండ్ వచ్చేసి రాజ్ దర్బార్ వెనకాలనమాట. దీని వెనకాల ఇంకా ఉన్నాయి మాల్స్. అవి కూడా మనం ముందుకెళ్ళి చూసుకుందాము. దీన్నైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి గ్రీనరీతో ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేస్తూ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది బ్యాక్ సైడ్ నుండి ఒకసారి చూడండి.
ఈ గార్డెన్ చూసుకొని లోపలికొచ్చేస్తే మనకు ఈ గ్రీనరీ అంతా కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి కొన్ని మాల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఈ రూమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇలాంటి రూమ్స్ మనము ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటాయి. మెయిన్ దర్బార్ చూసుకున్న తర్వాత వచ్చిన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చాలా ఉన్నాయి. ఈ తలుపు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం ఇంటికి యూజ్ చేసే తలుపులు ఇందులో నుంచి 4 ఎళ్తాయి. అంటే 2 డోర్‌లకు సరిపోయే 4 తలుపులెళ్తాయన్నమాట. ఈ తలుపు దగ్గరనే మనకి ఇవన్నీ ఉన్నాయి. లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి. మనమైతే ఇప్పుడు మెయిన్‌గా ఈ పాత కార్లు చూసుకోవడానికైతే వచ్చేసాము. ఈ కార్ల గురించి నాకంత తెలియదు. కానీ మీరొకసారి చూడండి. ఎవరికైనా చాలా మందికి కార్లు, పాత కార్లు యూజ్ చేయాలి, చూడాలని చాలా కోరికగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళొస్తే మాత్రం ఇదన్నీ చూసి చాలా ఎక్సైట్ అవుతారు. అంత బావున్నాయి. నాకు ఈ కార్స్ గురించి ఏం తెలియకపోయినా చూడగానే ఒక కారైతే బాగా నచ్చింది. మీరు ఈ కార్స్ అన్నీ చూసి మీకేది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అంటే కారు గురించి ఏం తెలిసినా తెలియకపోయినా మనకి చూడగానే మన చూపుకొకటి నచ్చుతుంది కదా! అలా నాకొకటైతే నచ్చింది. అదొచ్చేసి ఇదే అన్నమాట. ఈ మొత్తం కార్స్‌లో మీకేది నచ్చిందో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ మాల్‌కొచ్చేసి 2010 మార్చి 15న యునెస్కో వాళ్ళైతే దీనికి సాంస్కృతిక వారసత్వ కట్టడగా అయితే దీనికి మనకు బిరుదిచ్చారంట. ఇదొచ్చేసి నేను ముందు చెప్పాను గదా! క్లాక్ టవరు 250 ఇయర్స్ నుండి కంటిన్యూగా రన్ అవుతుందనమాట. ఇటు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. అది ఇప్పుడు క్లోజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక మాల్. కాకపోతే ఇది క్లోజ్ ఉంది. లోపలికి వెళ్ళనివ్వట్లేదు. జస్ట్ మనం అలా చూసేసి రావడమే. కానీ అక్కడి నుంచి ఆ మెట్ల పైనుంచి చూస్తే మాల్ దగ్గర నుంచి ఈ వాటర్ ఫౌంటైన్స్, ఆ వాటర్ కొలని ఎంత బాగా కనిపిస్తుందంటే మాటల్లో చెప్పలేము. అంత బావున్నాయి. ఇలాంటివి 2 ఉన్నాయి. మెయిన్ రాజదర్బారు గార్డెన్ వెనకాల ఒకటి, రాజదర్బార్ ముందొకటి. ఇవి మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఈ వాటర్ ఫౌంటైన్స్‌కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లో చాలా రూమ్స్ అయితే ఉంటాయి. వాటినైతే మనం తెలుగులో సౌదాలు అంటాము. వాటిని అతిథులు స్టే చేయడానికి ఇచ్చేవారంట. చూసారు కదండీ! మాల్ ఎంత బావుందో, చూడ్డానికి ఎంత ముచ్చటగా, ఆహ్లాదకరంగా ఉందో. ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.